హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. నెక్స్ట్ మనకు ఆర్ఆర్బి టెక్నీషియన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఈ సిరీస్ నెక్స్ట్ అప్కమింగ్ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. CBT 1కి CBT 2 ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఈ సిరీస్లో నేను ఏం చేస్తున్నానంటే RPF SI ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు షిఫ్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మెయిన్ ద బెస్ట్ షార్ట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ షార్ట్ ట్రిక్స్ తీసుకొని, అలాగే లాజికల్ ప్రొసీజర్ ఏమైనా ఉంటే లాజికల్ ప్రొసీజర్ తీసుకొని పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పేపర్ అనేది ఆల్రెడీ 2 డిసెంబర్లో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే పేపర్లో రిమైనింగ్ క్వశ్చన్స్ ఈ సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను అప్డేటెడ్ కంటెంట్ తీసుకొని మీకు ప్రాపర్ వేలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మనకు ALP ఎగ్జామ్ అయిపోయింది. ALPలో అడిగిన క్వశ్చన్స్ మొత్తం తీసుకొని మీకు చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ చాప్టర్ వైజ్ సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఓవరాల్ కంప్లీట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ కంప్లీట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఏమవుతుంది, ఓవరాల్ అన్ని టాపిక్స్ రివిజన్ అయినట్టు ఉంటుంది. సో చాలామంది స్టూడెంట్స్ మొన్న RRB JEE ఎగ్జామ్ రాశారు. JEE ఎగ్జామ్ రాసిన వాళ్ళు నిన్న RPF SI పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే సేమ్ యాస్టీస్ ఇవే మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అని. సో నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి. అందుకనే ఆ స్ట్రాటజీని ముందుగానే ఆలోచించి ఈ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్కమింగ్ వచ్చే అన్ని ఎగ్జామ్స్కి డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ యూజ్ అవుతాయి. ఎందుకంటే TCS ఫస్ట్ టైం కండక్ట్ చేసి ఆ క్వశ్చన్స్ డిజైన్ చేశారు కాబట్టి సేమ్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు ఈ షిఫ్ట్లో దాదాపు ఓవరాల్గా మనకు 35 క్వశ్చన్స్ ఉంటే 5 క్వశ్చన్స్ అనేవి చాలా డిఫికల్టీగా ఉన్నాయి. ఎవరైతే ఈ 5 క్వశ్చన్స్ స్కిప్ చేసి ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది. ఎవరైతే ఈ 5 క్వశ్చన్స్ దగ్గర కూర్చొని దీనికి నేను ఆన్సర్ చేయాలని కూర్చుంటే మాత్రం వాళ్ళు టైం వేస్ట్ అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి ఎగ్జామ్లో టైం సరిపోయి ఉండదు. అందుకనే ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు క్వశ్చన్ సాల్వ్ చేయడమే కాదు, ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలో మనకు క్లారిటీ ఉండాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పట్టణ జనాభా ఇప్పుడు 1,80,000 మంది ఉంది. అది ప్రతి సంవత్సరం 20% పెరుగుతుంది. అయితే 3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం జనాభాకి మధ్య తేడా ఎంతో కనుక్కోవాలి. సో ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కూడా చాలా డిఫికల్టీ క్వశ్చన్, క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ మనం స్కిప్ చేయాలి. ఓకే, చేయకూడదు. కానీ ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా చూడండి, లాజికల్ వేలో ఉంటుంది. సో వాడు ఏమన్నాడు, ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 25% కదా. 25% ఫ్రాక్షన్ ఎంత, 1/4 ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అవుతుంది. రేషియో ఏమవుతుంది మనకు 4:5 అవుతుంది. సో మనకేం కావాలి, 3 years ఎగో అన్నాడు. 3 years ఎగో, 3 years ఎగో నుంచి ప్రజెంట్ రేషియో రావాలి. సో 3 years ఎగో అంటే మీరేం చేస్తారు, ప్రజెంట్కి రావాలంటే దీన్ని క్యూబ్ చేయండి. 4 cube = 5 cube ఎంత అవుతుంది, 64:125. ఇదేమో 3 years ఎగో, ఇదేమో ప్రజెంట్ పాపులేషన్. అలాగే 2 years ఎగో, 2 years ఎగో. సో 2 years ఎగో ప్రజెంట్. 2 years ఎగో నుంచి ప్రజెంట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఈసారి స్క్వేర్ చేయాలి. 3 years అంటే క్యూబ్ చేసాము, 2 years అంటే ఏం చేయాలి, స్క్వేర్ చేయండి. 4² = 5². దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 16:25. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ 2 సిచ్యువేషన్స్లో ప్రజెంట్ పాపులేషన్ ఎలా ఉండాలి, సేమ్గా ఉండాలి. ఓకే, ఇక్కడేమో 125 ఉంది, ఇక్కడేమో 25 ఉంది. మనం సేమ్ చేయాలంటే ఏం చేయాలి, 125కి 25కి ఎల్సిఎం ఎంత, 125. ఇక్కడ 125 రావాలంటే 1తో మల్టిప్లై చేయండి, ఇక్కడ కూడా 1తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 125 రావాలంటే 5తో మల్టిప్లై చేయండి, ఇక్కడ కూడా 5తో మల్టిప్లై చేయండి. సో రేషియో ఏమవుతుంది మనకు 64:125. ఇదేమో 3 years. సో 2 years ఎంత వస్తుంది, 16 ఎంత, 80:125. రేషియోలో ప్రజెంట్ పాపులేషన్ ఎంత, 125 parts. ప్రాబ్లం ఎంత ఇచ్చాడు, 1,80,000 కదా. దీన్ని ఎలా రాస్తానంటే 180 × 1000గా రాస్తా. ఎందుకని, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి. మనం ఏం అనుకోవాలి, 3rd yearకి 2nd yearకి మధ్య డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్, ఈ 16 part వాల్యూ ఎంతో మనం కనుక్కుంటే ప్రాబ్లం అయిపోతుంది. సో 125 అనేది ఎన్నిసార్లు పోతుంది, ఎగ్జాక్ట్గా 8 times పోతుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఆ 0 లాస్ట్లో రాయండి,
18 ఎంత 80, 8 64, 144 ఇంటూ 16. 16 ఎంత 16 4 ఎంత 64, 16 ఎంత 64, ఒక 6 70, 16 1 16, ఒక 7 23, ఒక 0 ఉంది కదా 23040. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా ఎక్కువ టైం పడుతుంది. సో ఈ క్వశ్చన్ మనం స్కిప్ చేయాల్సింది. నెక్స్ట్ వన్, పెట్రోల్ ధర లీటర్కు 75% పెరిగింది, దానిపై చేసే ఖర్చు కేవలం 33% మాత్రమే పెరిగేలా దాని వినియోగాన్ని మనం ఎంత శాతం తగ్గించాలి? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఓవరాల్గా అనుకుంటే ప్రైస్ ఎంత పెరిగింది? 75% పెరిగింది. అంటే ఎంత అవుతుంది? ప్రైస్ 175 అవుతుంది. నెక్స్ట్ వినియోగం ఎంత పెరిగింది? 33% మాత్రమే పెరిగింది. అంటే ఎంత అవుతుంది? 133 అయింది. సో 175 ఖర్చు పెట్టాల్సింది ఎంత ఖర్చు పెడుతున్నాడు? 133 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నాడు. ఎంత పర్సెంటేజ్ తగ్గిందో మనం కనుక్కోవాలి. సో 5 నుంచి 3 పోతే ఎంత? 2, 7 నుంచి 5 పోతే ఎంత? 4/175 ఇంటూ 100. సో 25 4 సార్లు పోతుంది, 25 7 సార్లు, 7 ఎన్ని సార్లు పోతుంది? 6 టైమ్స్. ఆ 4 ఎంత? 24%. యాక్చువల్గా 24% రావాలి, ఆప్షన్ ఎక్కడ లేదు. సో మీరు ఏమైనా కరెక్షన్ పెట్టాలనుకుంటే మాత్రం ఈ క్వశ్చన్ మీరు మిస్టేక్ వెరిఫికేషన్కి మనం పెట్టవచ్చు. 24% ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, 7 సంఖ్యల సగటు 53 అయితే ప్రతి సంఖ్యను 6 పెంచితే కొత్త సగటు ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి. ఇది ఏఐపీలో ఎగ్జాక్ట్ సేమ్ క్వశ్చన్ అడిగాడు అనమాట. సో 7 మెంబర్స్కి యావరేజ్ ఎంత? 53 అయితే నేను ప్రతి నెంబర్కి 6 యాడ్ చేస్తే సో యావరేజ్ కూడా ఏమవుతుంది? 6 పెరుగుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 59 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. పెద్ద క్యాలిక్యులేషన్ ఏమీ లేదు ఇది. నెక్స్ట్ వన్, n రాసుల మొత్తం ఎంత? 120, వాటి సగటు 40 అయితే 7n + 15 విలువ ఎంతో మనం కనుక్కోవాలి. సో టోటల్ n రాసుల మొత్తం 160 అయితే మనం n వాల్యూ ఎలా వస్తుంది? యావరేజే కదా. సో యావరేజ్ ఎలా వస్తుంది మనకి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఏం అనుకోవాలి? యావరేజ్ n వాల్యూ కనుక్కోవాలి ఫస్ట్. ఓకే, సో రాసుల మొత్తం ఎంత? 160 బై నెంబర్స్ మనకు తెలియదు, n వాల్యూ కనుక్కోవాలి. వాటికి యావరేజ్ ఎంత? 40 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ n ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 4 అయింది. మనకేం కావాలి? 7n + 15 కావాలి. 7 × 4 + 15, 7 4 ఎంత? 28. 28 + 15. మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే చెక్ చేయండి సరిపోతుంది. 5 + 8 + 5 ఎంత? 3. యూనిట్ ప్లేస్ వాల్యూ 43 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక వాషింగ్ మిషన్ యొక్క లిస్ట్ ధర 41,000 రూపాయలు. దీన్ని 12% మరియు 30% వరకు తగ్గింపులు తర్వాత ఒక రిటైలరు విక్రయిస్తాడు. రిటైలరు కస్టమర్కు 50% తగ్గింపు దాని కొత్త లిస్టు ధరపై ఇచ్చిన తర్వాత దాని కొనుగోలు ధరపై 20% లాభం పొందాలనుకుంటున్నాడు. ఇది అతను వాషింగ్ మిషన్ ఏ ధరకు లిస్ట్ చేయాలో కనుక్కోమన్నాడు. సో ఈ క్వశ్చన్ కూడా మనకు దాదాపు చాలా క్యాలిక్యులేషన్ పడుతుంది. మీరు జనరల్ వేలో చేసి ఇక్కడ మనం క్వశ్చన్ మొత్తం అవసరం లేదు, ఈ పార్ట్ వరకు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి. రిటైలర్ వాంట్స్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% on its cost price after allowing a 50% డిస్కౌంట్. నేను 50% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత ప్రాఫిట్ రావాలంట? 25% ప్రాఫిట్ రావాలి. సో డైరెక్ట్గా దీన్ని షార్ట్ ట్రిక్ ఫార్ములా ఉంది కదా, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఎంత? 100 - డిస్కౌంట్ బై 100 + ప్రాఫిట్. 100 - డిస్కౌంట్ ఎంత? 50 కదా. 100 - 50 ఎంత అవుతుంది? 50 అవుతుంది. అలాగే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 25% ప్రాఫిట్. 100 + 25 ఎంత అవుతుంది? 120 అవుతుంది. 125 అవుతుంది. 25 2 టైమ్స్ పోతుంది, 25 5 టైమ్స్ పోతుంది. అయితే ఏం కనుక్కోవాలి? వాట్ ప్రైస్ షుడ్ ఈ లిస్ట్ ద వాషింగ్ మిషన్ అంటే మార్కెట్ ప్రైస్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. అంటే కంపల్సరీగా ఆన్సర్ ఏమి ఉండాలి? 5 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్లో 5 యొక్క మల్టిపుల్స్ ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. జస్ట్ ఈ ఒక్క పాయింట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. అంతేగాని మీరు జనరల్ ఈ వాల్యూ తీసుకొని మళ్ళీ ఈ రెండింటికి సక్సెసివ్ డిస్కౌంట్ కనుక్కొని ప్రాబ్లం చాలా లెంగ్తీ అవుతుంది. ఓకే, ఇది కూడా స్కిప్ చేసే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, కొంత సొమ్మును సంవత్సరానికి 20% సాధారణ వడ్డీకి పెట్టుబడి పెడితే 3 సంవత్సరాల తర్వాత 2000
రూపాయలు అవుతుంది. అదే సొమ్మును అదే వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి సాధారణ వడ్డీ ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ 2400 ఏంటిది? ఫైనల్గా 3 years తర్వాత మనం ఏం పే చేస్తాం? అమౌంట్ పే చేస్తాం కదా. అమౌంట్ అంటే ఏంటిది? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ 100% అనుకుంటే 1 yearగా 20% అంటే 3 yearsకి ఎంత అవుతుంది? 60%. దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత? ఈ 160% వాల్యూ ఎంత ఇచ్చాడు? 2400 ఇచ్చాడు. మనం ఏమనుకోవాలి? సేమ్ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 yearsకి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది? 1 yearకి 20% అంటే 2 yearsకి ఎంత? 40% ఎంత అవుతుంది మనం కనుక్కోవాలి. 40 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 times క్యాన్సిల్ అవుతుంది. 4 ఎన్నిసార్లు పోతుంది? 4 6 24, 2 సున్నాలు, 600 రూపాయలు. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఏ సిలిండర్ దట్ సర్కమ్స్క్రైబ్స్ ఏ స్పియర్ రేడియస్ ఆఫ్ 2.8 centimeters. మీరు ఎప్పుడైనా సరే పై వాల్యూ కనబడితే ఫస్ట్ మీరు ఏం చేయాలి? 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. ఏంటిది? 11 యొక్క డివిజిబిలిటీ రూల్. నేను ఇక్కడ మొత్తం క్యాలిక్యులేషన్ చెప్పట్లేదు, ఫస్ట్ ఇది మనం చెక్ చేస్తాం. ఒకవేళ ఇది కాకపోతే అప్పుడు జనరల్ ప్రొసీజర్ చేద్దాం మనం. 11 యొక్క డివిజిబిలిటీ చెక్ చేయండి. ఆప్షన్ చూడండి. 9 + 4 ఎంత? 13. 13 + 3 ఎంత? 16. 8 + 7 ఎంత? 15. 15 + 1 ఎంత? 16. సో డిఫరెన్స్ 0, ఇది 11తో పోతుంది. నెక్స్ట్ 4 + 9 13. 13 + 4 17. 8 + 2 10. 10 + 1 ఎంత? 11. డిఫరెన్స్ 6, 11తో పోదు. 4 + 9 13. 13 + 4 ఎంత? 17. 8 + 0 8. 8 + 1 ఎంత? 9. డిఫరెన్స్ ఎంత? 8, 11తో పోదు. నెక్స్ట్ 4 + 9 13. 13 + 4 17. 8 + 5 13. 13 + 1 ఎంత? 14. డిఫరెన్స్ ఎంత? 3, ఇది 11తో డివైడ్. 11తో డివైడ్ ఒకే ఒక ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇక్కడ నేను ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయలేదు, కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ చేసేసుకోండి. నెక్స్ట్ వన్, శరత్ తన ప్రయాణాన్ని 8 గంటల్లో పూర్తి చేస్తాడు. అతను సగం దూరాన్ని గంటకు 40 కిలోమీటర్ల వేగంతో మరియు మిగిలిన సగం దూరాన్ని గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తారు. ఆ ప్రయాణించిన దూరం మొత్తం ఎంతో కనుక్కోవాలి. దీనికి డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ ఫార్ములా ఉంది. అది ఇక్కడ మనకేమవుతుంది? హాఫ్ ఆఫ్ ది డిస్టెన్సే కదా. సో హాఫ్ డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ షార్ట్ ట్రిక్ ఫార్ములా రాయొచ్చు. x × y / x + y. ఇక్కడ నేను టోటల్ స్పీడ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? టోటల్ టైం తీసుకోవాలి. టోటల్ టైం, దట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఇది. సో స్టార్టింగ్ స్పీడ్ ఎంత ఉంది? 90 km/h. తర్వాత స్పీడ్ ఎంత ఉంది? 30 km/h. టోటల్ ఎంత? 120. టోటల్ టైం ఎంత? 8 hours. 30 ఎన్నిసార్లు పోతుంది? 4 times పోతుంది. 4 ఎన్నిసార్లు పోతుంది? 2 times. ఈ వాల్యూ ఎంత? d/2 కదా. d = ఏమవుతుంది? ఈ 2 అడిపోతుంది. 9 రోజులు 18, 18 రోజులు ఎంత? 36. 360 kilometers. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. డైరెక్ట్ షార్ట్ ట్రిక్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వన్, సేల్ సమయంలో రాఘవ్ 70 రూపాయలు ఉన్న నోట్బుక్ను 40% తగ్గింపుతో, 20 రూపాయలు ఉన్న పెన్నును 35% తగ్గింపుతో కొన్నాడు. సేల్ కారణంగా అతను మొత్తం ఎంత ఆదా చేశాడు? ఫస్ట్ 70 రూపీస్ మీద ఎంత డిస్కౌంట్ వచ్చింది? 40% డిస్కౌంట్. అంటే ఓవరాల్గా ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు? పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అవుతాయి కదా. ఏ 4 ఎంత? 28 రూపాయలు సేవ్ చేశాడు. తర్వాత 20 రూపీస్ పైన ఎంత డిస్కౌంట్? 35% డిస్కౌంట్ కదా. సో 10% అంటే 3.5, 20% అంటే ఎంత? 7 రూపీస్ డిస్కౌంట్. సో ఓవరాల్గా ఎంత సేవ్ చేశాడు? 28 + 7 35 రూపీస్ సేవ్ చేశాడు. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 76 మరియు 38 యొక్క 3వ అనుపాతం x అయితే x విలువ ఎంతో మనం కనుక్కోవాలి. థర్డ్ ప్రపోర్షన్ అన్నాడు కదా. సో థర్డ్ ప్రపోర్షన్లో ఏ నెంబర్ రిపీట్ అవుతుంది? సెకండ్ నెంబర్ రిపీట్ అవుతుంది. 76, 38, మళ్ళీ థర్డ్ నెంబర్ 38 అవుతుంది. థర్డ్ నెంబర్ ఏమవుతుంది? x అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూ కదా. 76 × x ఈజ్ ఈక్వల్ టు 38 × 38. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు, జస్ట్ మీరు ఆప్షన్ చెక్ చేశాను. అన్ని యూనిట్ ప్లేస్ వల్ల డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లేస్ వల్ల చెక్ చేయండి. 8 ఎంత? 64. యూనిట్ ప్లేస్ వల్ల 4 రావాలి. 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. 6 36 కాదు, 7 42 కాదు, 6 9 ఎంత? 54, 2 12. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇలా చేయాలి. లేదనుకుంటే క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకుంటే 19 2 19
4 మళ్ళీ 2 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది 2 19 టైమ్స్. సో x ఈక్వల్ ఎంత వచ్చింది 19 వచ్చింది. ఇది క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే. నెక్స్ట్ వన్, ఒక ఘన శంఖ భూమి యొక్క వ్యాసం 24 సెంటీమీటర్లు, ఎత్తు 21 సెంటీమీటర్లు, భూమికి సమాంతరంగా 2 కోతలు కోస్తే అది 3 సమభాగాలుగా అవుతుంది. ఆ కోతలు భూమి నుండి 7 సెంటీమీటర్స్ 14 సెంటీమీటర్స్ ఎత్తులో ఉన్నాయి. పై ఉన్న భాగం యొక్క వక్రతల వైశాల్యం ఎంతో కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇక్కడ మీరు కాన్సెప్ట్ చూడండి. ఒక కోన్ ఉంది, ఆ కోన్లో మొత్తం ఇది హైట్ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ 3 ఈక్వల్ పార్ట్స్ అంట. ఇక్కడ ఒక పార్ట్ చేశాడు, ఇక్కడ కూడా ఒక పార్ట్, ఈక్వల్ పార్ట్స్ కదా. సో ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. సో టోటల్ వాడి యొక్క సైడ్ రేషియో ఎంత, ఇంతవరకే సిలిండర్ అయితే 1, టోటల్ ఈ పార్ట్ తీసుకుంటే 1 + 1 ఎంత 2, టోటల్ మొత్తం పార్ట్స్ తీసుకుంటే ఎంత 3 అవుతుంది. ఇది సైడ్ రేషియో 1:2:3 అయితే వాల్యూమ్ రేషియో అవుతుంది 1:3 చేయాలి, 1:8:27. ఈ పాయింట్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1:2:3 అయితే వాల్యూమ్ రేషియో అవుతుంది 1:8:27. సో ఇంకొకటి, ఈ పార్ట్ పై పార్ట్ 1 అయింది. సో ఈ పార్ట్ ఎంత అవుతుంది, ఇది ఆల్రెడీ 1 అయిపోయింది కదా, రిమైనింగ్ ఎంత పార్ట్ 7 పార్ట్స్ అవుతుంది. నెక్స్ట్ టోటల్ 27 పార్ట్స్ అయితే ఆల్రెడీ ఇది 1 7 8 అయిపోయింది, ఇంకా రిమైనింగ్ పార్ట్ ఎంత 19 పార్ట్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏమన్నాడు, ఒక స్పేర్ ఉంది, కోన్. ఆ కోన్ డయామీటర్ అండ్ బేస్ ఆఫ్ ది సాలిడ్ కోన్ 24 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 21. డయామీటర్ 24 అయితే రేడియస్ ఎంత అవుతుంది 12 అవుతుంది. అండ్ టోటల్ హైట్ ఎంత 21 అన్నాడు. ఇట్ కట్స్ ఇంటూ 3 పార్ట్స్ బై 2 కట్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఇట్స్ బిట్స్. ఎన్ని కట్స్ 3 ఈక్వల్ కట్స్ కదా, ఎన్ని కట్స్ 3 ఈక్వల్ కట్స్. టోటల్ 21 అంటే 3 ఈక్వల్ కట్స్ అంటే ఇది 7 అవుతుంది, ఈ పార్ట్ 7 అవుతుంది, ఈ పార్ట్ కూడా 7 అవుతుంది. సో దీని యొక్క హైట్ ఎంత 7. సో మనకి ఇక్కడ రేడియస్ కూడా ఏమవుతుంది, ఇక్కడ మనకు 1/3 అయితే రేడియస్ కూడా 1/3 అవుతుంది. ఇది 1/3 అంటే ఇది ఎంత అవుతుంది, ఇది 3 అవుతుంది. హైట్ ఏమో 3, రేడియస్ ఏమో 7, రేడియస్ ఏమో 3 అయింది. మనం ఏం కనుక్కోవాలంట, ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాప్ ఆఫ్ ది పార్ట్. ఈ పార్ట్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది, πr/l. ఎల్ వాల్యూ ఎలా వస్తుంది, ఇది డయాగ్నల్ కదా, √7² + 3². √7² అంటే ఎంత 49, 9 ఎంత అవుతుంది, 7 40, 3 3 1/3 అంటే ఇది ఎంత అవుతుంది 4 కదా. సో రేడియస్ ఎంత వస్తుంది 4 అవుతుంది. 7² + 4² అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది 16, 9 + 6 15, √65 ఎల్ వాల్యూ. సో ఇక్కడ చూడండి, పై వాల్యూ ఎంత, π ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 4 ఇంటూ √65. ఇక్కడ మీరు ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే ఇంక మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ మీరు డైరెక్ట్గా పై వాల్యూ 3.14 అన్నాడు, దీన్ని మళ్ళీ 4తో మళ్ళీ వేసి అన్నెసరీ వేస్టేజ్. రూట్లో ఎంత ఉండాలి 65 కదా, రూట్లో 65 ఎక్కడ ఉంది, ఓన్లీ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ ఇది కూడా. కాకపోతే ఆల్రెడీ ఈ పాయింట్స్ మనం ముందుగా తెలిస్తే టకటక అయిపోతుంది, మనం చేయాల్సిన ఏమీ లేదు. ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ మనకు హైట్ ఎంత అవుతుంది 1/3 అంటే హైట్ 7 అవుతుంది, రేడియస్ కూడా 1/3 అవుతుంది. రేడియస్ ఎంత అవుతుంది 1/3 అంటే డయామీటర్ 24 అయితే రేడియస్ పెద్ద కోన్ యొక్క రేడియస్ ఎంత 12. 1/3 అంటే రేడియస్ ఎంత అవుతుంది 4 అవుతుంది. ఎల్ వాల్యూ ఎలా వస్తుంది మనకు √L² + H² దట్ ఈజ్ ఈక్వల్ టు √65 వచ్చింది. క్యాలిక్యులేషన్ ఈజీ. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ 1136 meters long train crosses a pole in 71 seconds and find the time in seconds taken by train to cross a 656 meters long platform. ఓకే, ఒక ట్రైన్ దీని యొక్క లెంత్ ఇంత ఉంది, దీన్ని క్రాస్ చేస్తుంది, పోల్ని క్రాస్ చేస్తుంది. ఒక ట్రైన్ పోల్ని క్రాస్ చేస్తే ఎవరి డిస్టెన్స్ ఉంటుంది, ఓన్లీ ట్రైన్ డిస్టెన్సే ఉంటుంది. అంటే ఎంత 1136 మీటర్స్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది 71 seconds పట్టింది. అయితే అదే ట్రైన్ ఒక 656 మీటర్స్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుందంట. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది, ట్రైన్ డిస్టెన్స్ ఉండాలి 1136, అలాగే ప్లాట్ఫామ్ డిస్టెన్స్ 656. 12, 9,
1792. ఈ 1792 మీటర్స్ దాటడానికి ఎంత టైం పడుతుందో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూడండి. నాకు తెలిసి ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. లేదు ఇక్కడ మీరు క్రాస్గా మల్టిప్లై చేసి యూనిట్ మీద అప్లై చేసినా సరే సరిపోతుంది. ఆన్సర్ పెట్టేయచ్చు. 1136 ఇంటూ ఈ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ప్లేస్ వాల్యూ చూడండి. 2 1 ఎంత 2. ఇప్పుడు నేను 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 2 వస్తుంది. 6 2 12 ఇక్కడ వస్తుంది. ఇక్కడ 0. 6 8 ఎంత 48. ఇది రాదు. ఇక్కడ 0. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. క్యాలిక్యులేషన్ ఏమీ చేయలేదు. లేదా మనం క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 టైమ్స్ ఎంత 710. యూనిట్ ప్లేస్లో ఎంత రావాలి 6 రావాలి. అంటే 16 టైం తీసుకోండి. 16 టైమ్స్ 16 1 16 16 7 ఎంత 70 42 112 1 113. ఎగ్జాక్ట్ ఎన్నిసార్లు పోయింది 16 టైమ్స్. మళ్ళీ 16తో క్యాన్సిల్ చేస్తే 16 1 16 మళ్ళీ 16 1 16 3 16 32 112. క్యాలిక్యులేషన్ చేస్తే లేదు మీరు జస్ట్ యూనిట్తో చేయాలనుకుంటే చేయొచ్చు. నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ లక్నో అండ్ చండీగఢ్ ఈజ్ 754 kilometers. What is the difference between the average speed in kilometer per hour of the train X and Y on day 3? Day 3. So day 3 ఇద్దరు యొక్క డిస్టెన్స్ 754. సో 754 డిస్టెన్స్ ఎంత టైం పట్టింది? స్టార్టింగ్లో ఎంత స్పీడ్ వెళ్తుంది? 13 kilometers per hour స్పీడ్తో వెళ్తుంది. నెక్స్ట్ అదే 754 kilometerని 20 kilometers స్పీడ్తో వెళ్తుంది. దీని యొక్క డిఫరెన్స్ మనం కనుక్కోవాలి. సో మీరు ఏం చేస్తారంటే 754 కామన్ చేయండి. 13కి 20కి ఎల్సిఎం ఎంత 260 వస్తుంది. సో ఇక్కడేమో 20 మైనస్ ఏం సాల్వ్ అవుతుంది 13. 754 ఇంటూ డిఫరెన్స్ ఎంత 7/260. 13 20. నెక్స్ట్ 13 5 65 13 8. అలాగే 2తో క్యాన్సిల్ చేసి 2 2 4 2 9 18 మల్టిప్లై చేసి 7 9 63. యూనిట్ ప్లేస్లో 3 ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే. 7 14 ఒక 6 20. డినామినేట్లో ఒక 0 ఉంది కదా. సో పాయింట్ తర్వాత ఒక డిజిట్ రావాలి 20.3. నెక్స్ట్ వన్. 11 చేత పూర్తిగా భాగించబడేలా 910300 అనే 6 అంకెల సంఖ్యను జోడించాల్సిన అతి చిన్న ఒక అంకె సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి. సో 910300 ఇది ఒక నెంబరు. ఈ నెంబర్కి అతి చిన్న ఒక అంకె ఏది యాడ్ చేసి అది ఎగ్జాక్ట్ 11తో డివైడ్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ 11తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఆప్షన్ ద్వారా తీసుకుందాము. ఆప్షన్ ఎంత ఉంది 6 ఉంది కదా. ఇక్కడ 6 తీసుకుంటా. 11తో పోతున్నాము చెక్ చేయండి. 6 + 3 ఎంత 9. 9 + 1 ఎంత 10. ఇక్కడ 0 + 0 0 + 9 డిఫరెన్స్ ఎంత 1. ఇది కాదు. నెక్స్ట్ 91030. ఈసారి 2 తీసుకోండి. 2 తీసుకుంటే 2 + 3 5. 5 + 1 ఎంత 6. ఇక్కడ 9. ఇది కూడా కాదు. 9 తీసుకుంటే 910309. 9 + 3 12. 12 + 1 13. ఇక్కడ మొత్తం సమ్ 9. ఇది 11తో పోవట్లేదు. ఇంకా ఆవికి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. కావాలంటే చెక్ చేయండి. 910305. 5 + 1 8. 8 + 1 ఎంత 9. ఈ మొత్తం 9. డిఫరెన్స్ 0. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ద లార్జెస్ట్? ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు. సో షిఫ్ట్కి వచ్చేసి 2 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి. సో ఈ ఫ్రాక్షన్స్లో మనం లార్జెస్ట్ నెంబర్ ఏదో మనం కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనం చేయడానికి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. ఆ ప్యాటర్న్ అనేది మనం క్వశ్చన్ని బేస్ చేసుకొని చేయాలి. సో 20/21 అలాగే 45/66. సో ఈ క్వశ్చన్స్లో మీరు ఏం చేస్తారంటే మీరు డినామినేటర్ అన్నా ఈక్వల్ చేయండి, లేదా న్యూమినేటర్ అన్నా ఈక్వల్ చేయండి. రెండింటిని ఈక్వల్ చేస్తే ప్రాబ్లం ఈజీగా మనం లాజిక్ అప్లై చేయొచ్చు. సో నేను న్యూమినేటర్ వాల్యూ ఈక్వల్ చేయడం ఈజీ కాబట్టి 2 9 20 45 ఎల్సిఎం ఎంత అవుతుంది 90. 20తో పోదు 180. సో ఇక్కడ నాకు 180 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 180 రావాలంటే ఇక్కడ 9, ఇక్కడ 9. ఇక్కడ 180 రావాలంటే ఇక్కడ 20, ఇక్కడ 20. ఇక్కడ 180 రావాలంటే ఏం చేయాలి? 180 రావాలంటే ఇక్కడ 90తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 180 రావాలంటే ఇక్కడ కూడా 90తో మల్టిప్లై చేయాలి. సో న్యూమినేటర్ వాల్యూ మొత్తం ఈక్వల్ కదా. డినామినేటర్లో మనకు తక్కువ నెంబర్ వచ్చిందనుకో లార్జెస్ట్ నెంబర్ అవుతుంది, ఎక్కువ నెంబర్ వచ్చిందనుకో స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఇదే లాజిక్. ఇక్కడ మీరు డినామినేటర్ చూడండి. ఇక్కడ ఏంది
మీరు మల్టిప్లై చేస్తే 2500 పైకి వెళ్తుంది. ఇదేమో 9 1 9, ఇది 180 సంథింగ్ వస్తుంది. ఇదేమో అసలు ఇది 20తో మల్టిప్లై చేస్తే చాలా పెద్ద నెంబర్ వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది? 270 వచ్చింది. అంటే డినామినేటర్లో స్మాలెస్ట్ నెంబర్ ఎక్కడ వచ్చింది మనకు? 20/21 దగ్గర వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. దీనికి ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ అంటే ఏం లేదు, మన క్వశ్చన్ని బేస్ చేసుకుని లాజిక్ అప్లై చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాహుల్ పడవలో 734 కిలోమీటర్ల దూరాన్ని ప్రవాహానికి ఎదురుగా 30 గంటల్లో మరియు ప్రవాహంతో పాటు 12 గంటల్లో చేరుకుంటాడు. ప్రవాహ వేగం ఎంత మనం కనుక్కోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ చూడగానే ఏమనుకుంటారంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీ కదా, చేయొచ్చులే అనుకుంటారు. ఇది టెంప్టింగ్ క్వశ్చన్ అనమాట. బట్ ఇది ఈ క్వశ్చన్ కానీ మీరు చేయడానికి ట్రై చేశారనుకో క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, మొత్తం ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? 735 కిలోమీటర్స్, 30 అవర్స్ పట్టింది. అగైన్స్ ద స్ట్రీమ్ అంటే ఏంది? అప్ స్ట్రీమ్ కదా. అప్ స్ట్రీమ్ అంటే m-s ఈజ్ ఈక్వల్ ఎంత? 734/30. అలాగే 12 అవర్స్ టైం పట్టింది. ఇప్పుడు స్ట్రీమ్ స్పీడ్తో అంటే డౌన్ స్ట్రీమ్ అంటే ఏమవుతుంది? m+s దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 734/12. ఓకే, సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్, ఎస్ వాల్యూ కనుక్కోవాలి కదా. సో ఇది మైనస్ మైనస్ మైనస్, ఇది క్యాన్సిల్ అవుతుంది. -2s ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 734 కామన్ తీసేయండి. కామన్ తీసేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 1/30 మైనస్ 1/12. ఏంటంటే చూడడానికి ఈజీగానే ఉంటుంది, పెద్ద క్యాలిక్యులేషన్ అనమాట ఇది. సో నేను ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 30కి 12కి ఎల్సిఎం ఎంత? 60. 30 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ మైనస్ 5 టైమ్స్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 734 ఉంది, -2s. -2s ఈజ్ ఈక్వల్ టు 734 ఇంటూ -3/60. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఎన్నిసార్లు పోతుంది? 20 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ నేను 2తో క్యాన్సిల్ చేస్తాను. 2తో క్యాన్సిల్ చేస్తే 2 3 6, మళ్ళీ 2 6 12, 2 7 14, మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 18 36, 2 3 6.5 ఎంత వచ్చింది? 183.5/10 ఉంది కదా. ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది? 18.35 km/h. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ క్వశ్చన్. జనరల్గా ఇది చాలా ఈజీ మోడల్, బట్ ఇక్కడ నెంబర్ అనేది 30 తోటి 12 తోటి డివైడ్ కాకపోవడం వల్ల క్యాలిక్యులేషన్ పెరిగింది అంతే. నెక్స్ట్ వన్, ఒక సంవత్సరంలో మొదటి 3 నెలల్లో, సో ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా డిఫికల్టీ క్వశ్చనే. సో ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ మనం స్కిప్ చేయాల్సిన క్వశ్చన్ ఇది. సో స్కిప్ చేయకుండా మీరు చేశారనుకో సో టైం మొత్తం వేస్ట్ అవుతుంది. సో ఇది ఎగ్జామ్లో స్కిప్ చేయాల్సిందే, చేయకూడదు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎంత పెద్ద క్వశ్చన్ ఉంది, ఇది చదివి అర్థం చేసుకున్న టైం పడుతుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు ట్రై చేద్దామన్నా సరే క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఎగ్జామ్లో వస్తే మాత్రం స్కిప్ చేసేయండి, సాల్వ్ చేయొద్దు. సో ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ కూడా నేను జనరల్ క్యాలిక్యులేషన్ చెప్పను, ఏమైనా స్మార్ట్ అప్రోచ్ ఏమైనా ఉంటే అది ట్రై చేద్దాం మనం. ఓకే, మానవ్స్ యావరేజ్ ఎర్నింగ్ పర్ మంత్ ఇన్ ద ఫస్ట్ 3 months ఆఫ్ ద ఇయర్ వాజ్ 76096. In April, his earning was 75% more than average earning in the first 3 months. If his average earning per month for the whole year is 9494660, then what will be the Manav's average earnings per month from May to December? మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే యూనిట్ ప్లేస్ వాళ్ళు తీసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఒక్కొక్క మంత్కి 6 parts అనుకో. 3 monthsకి ఎంత అవుతుంది? 6 × 3 ఎంత? 18. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? 8 ప్లస్. నెక్స్ట్ ఇన్ ఏప్రిల్ ఈజ్ ఎర్నింగ్ వాజ్ 75% మోర్ కదా. సో మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ 2 year తీసుకోండి, 96. 75% మోర్ అంటే ఎంత అవుతుంది? 1/3/4 అంటే ఎంత అవుతుంది? 7/4 ప్లస్. ఇక్కడేమో 3 months అయిపోయింది, ఇక్కడేమో 1 month అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎన్ని మంత్స్ ఉన్నాయి? 8 months. ఈ 8 months ఎక్స్ వాల్యూ మనకు తెలియాలి. సో ఓవరాల్గా సెమ్ ఎంత ఇచ్చాడు? ఓవరాల్గా సెమ్ ఎంత వచ్చింది? సో యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి. 0 ఉంది కదా, 0 × 12 ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే 4 2 8 4 4 16. యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే తీసుకోండి. 8 ప్లస్
4 ఎంత 28 అంటే 8 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 0. 8 ప్లస్ 8 ఎంత 16. 8 ప్లస్ 8 ఎంత 16 6. 0 నుంచి 6 పోతే ఎంత వస్తుంది మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ 4 రావాలి. 8x ఈజ్ ఈక్వల్ టు 4. 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 4 వస్తుంది. ఇక్కడ మేము యూనిట్ ప్లేస్ వాల్యూ ఆప్షన్లో తీసుకోండి. 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ 8 3 24 ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 8 4 32 ఇది కాదు. 8 8 64 ఇది 8 8 64. నెక్స్ట్ 8 3 24 ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఇంకోటి మనం ఏం చెక్ చేయాలంటే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా 8 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 8తో కూడా డివైడ్ అవ్వాలి. సో 8తో డివైడ్ అవ్వాలంటే ఇది 8తో డివైడ్ అవ్వదు, ఇది 8తో డివైడ్ అవ్వదు, ఇది 8తో డివైడ్ అవుతుంది కదా. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ కూడా చూడండి ఈ క్వశ్చన్ కూడా చాలా డిఫికల్ట్ క్వశ్చనే. సేమ్ అదే మోడల్ క్వశ్చన్ 2 ఇచ్చాడు. ఇక్కడ కూడా మనం సేమ్ అప్రోచ్ ఫాలో అవుతాం. లలితాస్ యావరేజ్ ఎర్నింగ్ పర్ మంత్ ఇన్ ద ఫస్ట్ 3 months ఆఫ్ ద ఇయర్ వాజ్ ఇంత ఇచ్చాడు. యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే తీసుకోండి. 1 monthకి 2 rupees అయితే 3 monthsకి ఎంత అవుతుంది 3 into 2 6 ప్లస్ ఈజ్ ఎర్నింగ్ వాజ్ 75% మోర్ దాన్ ద యావరేజ్ ఎర్నింగ్ ఆఫ్ ది ఫస్ట్ 3 months కదా. సో ఇక్కడ మీరు 72 తీసుకోండి. ఇది 72 into 75% మోర్ అంటే ఎంత అవుతుంది 7/4 ప్లస్ 3 months 1 month అయిపోయింది. రిమైనింగ్ ఎన్ని మంత్స్ 8 months. ఈ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఓవరాల్ వాళ్ళకి యావరేజ్ ఎంత 0 into 12 months కదా. 0 into 12 ఎంత వస్తుంది 0 అవుతుంది. నెక్స్ట్ 4 ఎన్నిసార్లు పోతుంది 18 6 ప్లస్ 7 8 16 అంటే 6 ప్లస్ 8x ఈజ్ ఈక్వల్ టు 0. 6 ప్లస్ 6 ఎంత 12. 6 ప్లస్ 6 ఎంత 12. సో 12లో నుంచి 2 కదా. 0 నుంచి 2 పోతే ఎంత అవుతుంది 8 అవుతుంది. 8x ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏది తీసుకుంటే నాకు యూనిట్ ప్లేస్లో ఎంత రావాలి 8 రావాలి. ఆప్షన్ 3 8 3 24 కాదు. ఆప్షన్ బి 8 4 ఎంత 48 ఇది అవ్వచ్చు. ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి నేను 8తో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి ఈవెన్ నెంబర్ రావాలి. ఇక్కడేమో ఆడ్ నెంబర్ ఉంది ఇది కాదు. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇలా లాజికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఎగ్జామ్లో వస్తే మాత్రం ఈ క్వశ్చన్ స్కిప్ చేయండి. అన్నెసరిగా టైం వేస్ట్ చేయొద్దు. సో ఇవి మనం December 2nd ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి. మీ లైకే మాకు మోటివేషన్ ఇస్తుంది. సో ఎక్కువ మంది వీడియో వాచ్ చేస్తూ ఉంటే సో కంపల్సరీగా చాలామంది నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరి కోసం ఎంతైనా సరే టైం తీసుకుని వీడియో చేయాలనే మోటివేషన్ వస్తుంది. కాబట్టి ఆ మోటివేషన్ మీరు మీ లైక్ అలాగే మీ సబ్స్క్రైబ్ ద్వారా నాకు వస్తుంది. అలాగే మన వీడియోస్ని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.